Hello all, welcome back. Hope you are all having nice Sunday. మీ అందరికీ జోసెఫ్ గోబెల్స్ అనేటోడు తెలిసే ఉంటాడని అనుకుంటున్నా. ఎందుకంటే చాలాసార్లు మనం ఈ గోబెల్స్ ప్రచారం అనేది చాలామంది రాజకీయ నాయకులు వాడుతూ ఉంటారు. అసలు ఈ గోబెల్స్ అనేటోడు ఎవడు అనేది జస్ట్ చెప్తాను మీకు. మోస్ట్లీ మీకు తెలిసే ఉండొచ్చు. ఈ జోసెఫ్ గోబెల్స్ అనేటోడు నాజీ పార్టీలో ప్రముఖుడు. ఇతను ముందు ఒక సామాన్య ఎంప్లాయీగా చేరాడు నాజీ పార్టీలో. ఆ, చేరిన మొదట్లో ఈయన మెయిన్ డ్యూటీ ఏంటి అంటే పార్టీ కార్యక్రమాలు లేకపోతే పార్టీ గురించి ప్రాపగాండా చేయడము అనేది ఇతని మెయిన్ డ్యూటీ. ఆ తర్వాత ఎప్పుడైతే నాజీ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఈయన వాళ్ళకు ఈ బ్రాడ్కాస్టింగ్ లేకపోతే ప్రాపగాండా మినిస్టర్ కింద తయారైపోయి హిట్లర్కు అతి సన్నిహిత వ్యక్తుల్లో ఒకడిగా మెలిగాడు. అప్పుడు ఇతను ఈ ప్రాపగాండాను అంటే యాంటీ సెమిటిజం అంటే యూత్ వ్యతిరేకత కానీ లేకపోతే ఆ, ఇంకా ఆ జనాల్లో ఆ జాతీయ భావోద్వేగాలు రెచ్చగొట్టడంలో కానీ ఈయన చాలా ఇన్నోవేటివ్ వేస్ యూజ్ చేశాడు. అంతవరకు అన్ని పార్టీలు కానీ ఏవైనా కూడా ప్రింట్ మీడియా పైన ఎక్కువ ఆధారపడేటివి. కానీ ఫస్ట్ టైం అప్పుడే పాపులర్ అవుతున్న రేడియోను, మూవీస్ని అంటే సినిమాను, ఈ రెండు దృశ్య శ్రవణాలు, ఈ రెండు మాధ్యమాల్ని ఈయన చాలా ఇన్నోవేటివ్గా వాడుకొని ఆ రేడియో ద్వారా, సినిమాల ద్వారా ఈ నాజీ ప్రాపగాండాను విపరీతంగా జనాల్లోకి చొప్పించాడు. అంటే నాజీ పార్టీ ఏది అనుకుంటే అది రైటు, నాజీ పార్టీ ఏది వ్యతిరేకిస్తే అది కూడా జనాల చేత రైట్ అనిపించే విధంగా ఈయన స్టోరీస్ తయారు చేసేసి జనాల నెత్తిలో బాగా చొప్పించేటోడు. ఆ విధంగానే జోసెఫ్ గోబెల్స్ అనేటోడు చాలా పాపులర్ అయ్యాడు. ఈయన ఎంత ప్రముఖమైన వ్యక్తి తయారయ్యాడంటే హిట్లర్ తన వీల్నామాలో తన తదనంతర ఛాన్సలర్ జోసెఫ్ గోబెల్స్ అని చెప్పి రాసేసి లాస్ట్కు నాజీ పార్టీ ఓడిపోయిన తర్వాత సూసైడ్ చేసుకున్నాడు కదా. ఆ తర్వాత ఆ వీల్నామా ప్రకారం జోసెఫ్ గోబెల్స్ నెక్స్ట్ ఛాన్సలర్ అయ్యాడు. కానీ అది జస్ట్ ఒకరోజే ఉన్నాడు. తర్వాత కుటుంబంతో సహా సూసైడ్ చేసుకొని పోయాడు. ఇప్పుడు ఇది మీకు ఎందుకు చెప్పానంటే ఈ జోసెఫ్ గోబెల్స్ నాడు ఆల్మోస్ట్ ఒక 80 to 90 years అగో ఎల్లో మీడియా అనే దానికి పితామహుడు. అంటే మనకి ఏది అవసరమో అదే వండి వార్చడము, జనాల్లోకి అది మాత్రమే సెలెక్టివ్గా పంపించడము, మిగతాది జనాలందరికీ బ్రాడర్గా ఏది పనికి వస్తుందో అది తొక్కి పెట్టడము, ఇలాంటి వాటన్నిటికీ మూల పురుషుడు ఈ జోసెఫ్ గోబెల్స్. ఇప్పుడు ఈ వీడియోలో కొద్దిగా లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, ప్లీజ్ బేర్ విత్ మీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే అప్పుడెప్పుడో ఈయన జోసెఫ్ గోబెల్స్ వేసిన బాటను ఇప్పటిదాకా మన ఎల్లో మీడియా తూచా తప్పకుండా పాటిస్తుంది. ఎక్కడ కూడా డీవియేట్ అవ్వట్లేదు. ఆయన ఎలాంటి స్టాండర్డ్స్ పెట్టాడో అదే స్టాండర్డ్స్లో అదే టెంప్లెట్లో వీళ్ళు ఇప్పుడు కూడా నడుస్తున్నారు. సో ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే గత వారము జగన్ జనాల్లోకి వచ్చినప్పుడు జగన్కున్న ఆదరణ, జనాల్లో ఆయన పట్ల ఎంత సానుకూలత ఉంది అని చూసిన తర్వాత ఎల్లో మీడియాలో ప్రకంపనలు పుట్టినట్టున్నాయి. ఇక వెంటనే ఇంకా నిద్ర లేచేసి ఈ గోబెల్స్ ప్రచారం చేయడంలో నిమగ్నమైనారు. అందులో ఒక భాగంగా మన రాధాకృష్ణ చెత్త పలుకులలో రాశాడు ఈరోజు. అంటే అది పాయింట్ బై పాయింట్ మీకు చెప్తాను అసలు ఆ చెత్త పలుకులు ఎంత చెత్తగా ఉన్నాయని చెప్పేది. సో మొదటి పాయింట్, అతి విశ్వాసము కారణంగానే జగన్ ఇలా జనాల్లోకి వచ్చేసి హంగామా చేస్తున్నాడు. 2014లో ఇలా అతి విశ్వాసం చేతనే దెబ్బతినిపోయినాడు. ఆయన కూడా ఇంకా బుద్ధి రావట్లేదు అని చెప్పి ఒక ఏడుపు. అలా 2014లో ఓడిపోయిన తర్వాత ఈయన ఎవరు ప్రశాంత్ కిషోర్ అనే స్ట్రాటజిస్ట్ని తెచ్చుకొని మళ్ళీ 2019కి జనాల్లోకి వెళ్ళి సింపతి కోసం అటు తిరిగి ఇటు తిరిగి ఏదో సీఎం అయిపోయాడు అని చెప్పి ఒక బురద. ఓకే, అప్పుడు జగన్ ఓడిపోయాడు. మరి చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్ కంటే ముందు రాబిన్ శర్మనో లేకపోతే ఆఖరికి ప్రశాంత్ కిషోర్తో కూడా వెళ్ళి మన లోకేష్ బాబు మంతనాలు సాగించి వచ్చాడు స్ట్రాటజిస్ట్గా ఉండమని చెప్పి. మరి జగన్ అతి విశ్వాసంతో ఏదో ఓడిపోయి ప్రశాంత్ కిషోర్ దగ్గరికి వెళ్తే మరి చంద్రబాబు అండ్ లోకేష్ కూడా వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఎందుకు ఆ సెలెక్టివ్గా వీళ్ళని పాయింట్అవుట్ చేయడం ఎందుకు? వాళ్ళు కూడా వెళ్ళారు కదా.
ప్రతి పార్టీకి ఇప్పుడు ఒక స్ట్రాటజీ టీం ఉంటుంది. అది తప్పు ఎలా అవుతుంది? జనాలకు రావడమే తప్ప మరి. అలానప్పుడు 2019-24 మధ్యలో చంద్రబాబు లోకేష్ అసలు ప్రజల్లోకి రాకూడదు మరి. ఈయన యువగలం అని చెప్పి ప్రజల్లో తిరిగాడు కదా మరి. మరి అది కూడా అతి విశ్వాసమే అయిపోతుందా? అసలు రాజకీయ నాయకుడు అనేటోడు ప్రజల్లోనే ఉంటాడు. అలా ఉండన్నాడు అతను రాజకీయాలకి ఇంకా పనికిరాడనంటే లెక్క. అలాగే ఈ జగన్ తన కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశాడు, అది ఇది అని చెప్పి రాశాడు. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం కక్ష సాధింపు అయితే 2014 ఎలక్షన్స్ కంటే ముందు జగన్ మీద వీళ్ళందరూ కలిసి ముప్పేట దాడి చేసి ఎవడికి సంబంధం లేనోడితో కేసులు వేయించేసి వీళ్ళ తరపున లాయర్లని వీళ్ళే అరేంజ్ చేసేసి, అంటే ఆ పిటిషన్ వేసిన అయినా ఎవరో అయితే వాదించడానికి వీళ్ళు స్పాన్సర్ చేసి ఆ, అన్ని ఎందుకు చేశారు మరి? అదేమనుకోవాలి మరి. ఇక్కడ కక్ష సాధింపు అని చెప్పడానికి ఏముంది మరి ఇక్కడ? అంటే ఈయన సింపతి రావడానికి చంద్రబాబు పైన ఇదొక స్టోరీ. తర్వాత ఏమో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యత గుర్తించి ఆయన అవసరం చాలా ఉంది అని గుర్తించేసి అలయన్స్ ఆయనే పెట్టుకున్నాడని చెప్పి రాశాడు. ఇది ఎట్లా మరి? ఇది చెప్పినాడంటే పవన్ కళ్యాణ్ని కాంట్రడిక్ట్ చేస్తుందంటే పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు చెప్పాడు, అసలు ఢిల్లీ పెద్దలకు ఏమాత్రం ఆసక్తి లేకపోయినా నేనే కాళ్ళ వెళ్ళపడి ఈ కూటమిని ఏర్పడేటట్టు చేశాను, అదంతా నా ఘనత అనేది వందల సార్లు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారే చెప్పలేదు మోడీ ఇంట్రెస్ట్తోనే మేము కూటమి కట్టాము, మాకు ఇంట్రెస్ట్ లేకపోయినా అని. అవసరం రీత్యా వీళ్ళే మన పవన్ కళ్యాణ్ని ఒక మీడియంగా యూజ్ చేసుకొని ఈ కూటమిని అయితే కట్టుకున్నారు. మన రాధాకృష్ణ పాత్ర అది కనబడట్లేదు. మన చంద్రబాబును జాకీలేసి ఎలివేట్ చేయడానికి ఈ స్టేట్మెంట్ రాశాడు. మళ్ళీ ఇప్పుడు మోడీ దగ్గర ఈయనకు ప్రభావం బాగా పెరిగిందంట. అలా పెరగడం వల్ల ఈయనకు కేంద్రంలో చక్రం తిప్పే టాలెంట్ కూడా పెరిగిపోయిందండి. ఎక్కడ పెరిగిపోయింది? మొన్ననే దేవేగౌడ గారు పార్లమెంట్లోనే చెప్పారు, ఈయన ఏదో ఎన్డీఏ కన్వీనర్ అవుతానని చెప్పి మెసేజ్ పంపిస్తే వాళ్ళు నిర్ద్వందంగా తిప్పికొట్టారు, మాకు అవసరమే లేదని చెప్పి దేవేగౌడ గారు చెప్పారు. అట్ ది సేమ్ టైము ఈయన మోడీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల రకరకాల పెట్టుబడులు సాధిస్తున్నారండి. మరి ఇంతవరకు నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ పైన ఉన్న అభిమానంతో ఏది కూడా ప్రకటించినట్టు ఇంకా వినలేదు ఈ 2024 ఎలక్షన్స్ తర్వాత. మరి రాధాకృష్ణకి స్పెషల్గా న్యూస్ వచ్చిందేమో మనకు తెలియదు. జగన్ చాలా ఆవేశంతో చాలా తొందరపడి అప్పుడే జనాల్లోకి వచ్చేసి హంగామా చేస్తున్నాడు. మనోవికారం కలిగించే విధంగా వీళ్ళ అభిమానులంతా అప్పుడే జగన్ సీఎం అని అంటున్నారు. అది వినడానికే చాలా కంపరంగా ఉంది అని రాశారు. ఎందుకుంటుంది? ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఒక పాలన చూసినప్పుడు వాళ్ళ మనసుల్లో స్వతహాగా వచ్చి ఉండొచ్చు, జగనే బెటర్ సీఎం, జగనే ఉండింటే బాగుండేదేమో అని వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. అందుకే వాళ్ళు అరిచి ఉంటారు. జగన్ అయితే చెప్పిన ఏదో చేసేటోడు, జగన్ ఉంటేనే బెటర్గా ఉండేది వ్యవస్థ అని వాళ్ళు ఫీల్ అయ్యారేమో. ఆ కోణంలో ఎందుకు ఆలోచించవు అంటే, నీకు నచ్చకపోతే ఎవడేం మాట్లాడినా నీకు కంపరంగా దరిద్రంగా ఉండదా మరి? అంటే ప్రజల మనోభిప్రాయాలకి ఏం విలువ ఉండదా? ఓన్లీ చంద్రబాబును సమర్థించే వాళ్ళు మాత్రమే నీ దృష్టిలో చాలా సత్ప్రవర్తనతో మెలిగేటోళ్ళని నీ ఉద్దేశమా మరి? అలాగే ఈ పాప ఎపిసోడ్ గురించి మళ్ళీ మొదలుపెట్టాడు. ఈ పాప ఎపిసోడ్ అంతా ఐపాక్ డ్రామాలాగా వీళ్ళు ఎన్నిసార్లు చేసినా వీళ్ళు డ్రామాల నుంచి బయట రారు. అసలు ఆ పాపకు అమ్మ ఒడి అది రాకపోతే జగనే జోబులోంచి తీసి ఒక 15,000 కట్టలేడా? అంత అధ్వానమైన స్థితిలో ఉన్నాడా అని చెప్పి రాశాడు. ఇది ఒక వ్యాలిడ్ పాయింట్ అని అనుకున్నాం. తద్వారా ఈయన ఏం ప్రూవ్ చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఆ అమ్మఒడి పథకాన్ని ఇస్తానని కమిట్ అయ్యి ఇవ్వలేదు అని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే కదా. ఈయన ఏదో జగన్ను బ్యాడ్ చేయాలని చూస్తే ఫ్యాక్ట్స్ ఒప్పుకున్నట్టే కదా ఇక్కడ. మరి అట్ ది సేమ్ టైమ్ ఈయన న్యూట్రల్ నికార్సైన జర్నలిస్ట్ అయితే ఇదే ప్రశ్న చంద్రబాబు నాయుడు గారికి సంధించవచ్చు కదా. మీరు ఇన్ని చెప్పి వచ్చినారు అధికారంలోకి, వచ్చిన తర్వాత మీరు ఎందుకు ఆ ప్రామిసులు నిలబెట్టుకోవట్లేదు అని చెప్పి ఈయన చంద్రబాబు నాయుడు కదా ప్రశ్నించాలి. ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నిస్తే ఏమొస్తుంది? ఎవరైనా అధికారంలో ఉన్న నిలదీయాలి, ప్రతిపక్షంలో నిలదీస్తే ఏమొస్తుంది? అంటే ఇది ఒక పార్టీ మనిషి చేసే పనిలాగుంది తప్ప ఒక నికార్సైన న్యూట్రల్ జర్నలిస్టునైనా అని చెప్పుకునే వాళ్ళు చేసేది కాదు. ఏదో ఆ పార్టీకి వంతపాడేటోడు, ఆ పార్టీ పేరోల్లో ఉండి ఆ పార్టీ తరఫున పనిచేసేటోడు
వాళ్ళు చెప్పాలి. అందుకే నేను జోసెఫ్ గోబెల్స్ అనేది ఈయన ఇండైరెక్ట్లీ ఎంప్లాయిడ్ బై సమ్ పార్టీ వాళ్ళ తరపునే రాస్తాడు ఈయన. న్యూట్రల్గా ఏముండదు ఇక్కడ. మళ్ళీ ఇంకా మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అనవసరమైన హంగామా చేసి వెళ్ళాడు. మేముంటే మద్దతు ధర పెంచేటోళ్ళం అని చెప్పి అది ఇది ప్రగల్భాలు పలికాడు. ఆ తర్వాత ఆయన అట్లా మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత టీడీపీ వాళ్ళు జగన్ హయాంలో 7,000 రూపాయల మద్దతు ధరతోనే జీవో తెచ్చిన విషయాన్ని వాళ్ళు బహిర్గతం చేశారు. ఇప్పుడు తలకాయ ఆడబెట్టుకుంటాడు అది ఇది అని చెప్పి రాశాడు. ఓకే, ఇప్పుడు ఆయన వెళ్తానే మీరంతా భుజాలు తడుముకుంటూ వణుకుతూ వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళిపోయి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మొరపెట్టుకున్నాడు, మిర్చి రైతులను ఆదుకోండి, మీరు మద్దతు ధర పెంచండి అని చెప్పి. జగన్ పర్యటన గుంటూరులో సక్సెస్ కావడము, ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చింది ఈ మద్దతు ధర గురించి అనేది వీళ్ళకి క్లియర్గా ఎవిడెంట్గా కనిపిస్తానే వెంటనే ఇంకా వణుకుతూ వెళ్ళిపోయి కేంద్ర మంత్రి దగ్గర మొరపెట్టుకున్నారు. ఆ విషయాన్ని హైలైట్ చేయకుండా జగన్ రావడం తప్పంటాడు ఏంటి అసలు అర్థం కాదు. అంటే రైతుల తరపున ప్రశ్నిస్తే కూడా తప్ప, గతంలో వీళ్ళ గవర్నమెంట్లో తప్పు చేసింది అనుకున్నాము, ఇప్పుడు వచ్చి పెంచమని చెప్పడం కూడా మళ్ళీ తప్పేనా? ఒకవైపు ఈయన చేసింది తప్పు అంటాడు, ఇంకొక వైపు దాని రిఫ్లెక్షన్ ఇమీడియట్గా కనిపిస్తే దాన్ని మాత్రం కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. అది కూడా ఈయన రాశాడు మళ్ళీ పేపర్లో. తర్వాత అనుభవానికి అనుభవలేమికి తేడా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి ఒక దిక్కుమాలిన ఎగ్జాంపుల్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయకుండా ఎలక్షన్ కమిషన్ ద్వారా జగన్ పైన కేసు పెట్టించారు. అదే జగన్ అయితే డైరెక్ట్గా కేసు పెట్టేటోడు. చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు కాబట్టి తన చేతికి మట్టండకుండా కాగలసిన కార్యము చేయించుకున్నాడు ఎలక్షన్ కమిషన్ ద్వారా. ఇదే అనుభవానికి అనుభవలేమికి ఉన్న తేడా అని చెప్పి రాశాడు. ఇది ఎలివేషనా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పరువు తీయడమా? అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చాలా ఆరోపణలు ఉండేవి, ఆరోపణలు ఈయన మళ్ళీ ఒకసారి నిజమని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా? వ్యవస్థలను వాడుకోవడము, అవతల వాళ్ళని ఇరుక్కున పెట్టడము అదే నా అనుభవం అంటే మరి ఈయన దృష్టిలో ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా చేయము, మేము మా అనుభవాన్ని అంతా రంగరించేసి ఆ వ్యవస్థల్లో మా మనుషులు ఎవరు ఉంటే వాళ్ళ ద్వారా మాకు కావాల్సిన పనులు చేసుకున్నాము, మేము ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళని పెడతాము అని చెప్పే ఉద్దేశం చేస్తున్నాడు అక్కడ. ఇది జాకి పెట్టడం కాదు, ఉన్న పరువు తీయడం. ఇది రాధాకృష్ణ ఏమనుకుంటాడో తెలియట్లేదు మరి. అలాగే చంద్రబాబు నాయుడు గారు తనకున్న ఇమేజ్తో 1999 2000 సంవత్సరం మధ్యలో 2004 మధ్యలో ఆంధ్రాలో బాగా కరువు వచ్చినప్పుడు వాజ్పేయి దగ్గర ఈయనకున్న పలుకుబడి ఉపయోగించి టన్నుల బియ్యాన్ని ఆంధ్రాకు తెచ్చేసి జనాలకు పంచాడు. అట్ ది సేమ్ టైం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపాడు అని చెప్పారు. అది అట్లే పోలవరానికి రాజధానికి కావాల్సిన నిధులు కూడా తెచ్చాడు అని చెప్పి మళ్ళీ ఒక శుద్ధ అబద్ధాన్ని రాశాడు. ఇప్పుడు దేవేగౌడ కొడుకు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, కుమారస్వామి గారు ఏం చెప్పారు? కేంద్రము ప్రైవేటీకరణ చేయబోతుండే జగన్ గారు ఆంధ్ర అసెంబ్లీలో ఒక డిక్లరేషన్ పాస్ చేశారు. ఆ పాస్ చేసిన తర్వాత కేంద్రము ప్రైవేటీకరణను కొద్దిగా పక్కన పెట్టి వెనక్కి తగ్గిందని చెప్పి ఆయనే ప్రకటించాడు విత్ క్లియర్ ఎవిడెన్స్. బట్ ఈ రాధాకృష్ణ వచ్చి ఆ క్రెడిట్ను ఈయనకు ఆపాదిస్తున్నాడు. అంటే మనకెవరికి ఏం చదవము, మనం ఏం తెలియదు, మనకు వార్తలు తెలియవు, నిజాలు తెలియవు అని ఈయన భ్రమపడుతున్నాడు. ఇదే మోడీ 2019 ఎలక్షన్ కంటే ముందు వచ్చి ఏమన్నాడు? పోలవరం అనేది ఈ టీడీపీ పార్టీకి ఏటీఎం అయిందని చెప్పి ఆయన రాసినాడు. మరి పోలవరానికి ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చాడు? అసలు గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చింది ఈయనకు? మోడీ గవర్నమెంట్ కొత్త 2024 తర్వాత ఎప్పుడు ఇచ్చింది ఈయనకి? మళ్ళీ రాజధానికి నిధులు కూడా కేంద్రం విపరీతంగా ఇస్తుందండి. ఎక్కడిచ్చింది? ఈయన హడ్కో దగ్గరికి వెళ్ళి 15,000 కోట్ల రూపాయలు 7 or 8% ఇంట్రెస్ట్తో తెచ్చుకున్నాడు. అంటే మనం నార్మల్గా హౌస్ లోన్ అప్లై చేస్తే ఎంత ఇంట్రెస్ట్తో ఇస్తారో అదే ఇంట్రెస్ట్కి ఈయన హడ్కో నుంచి తెచ్చుకున్నాడు. కేంద్రం ఎక్కడిచ్చింది అభివృద్ధికి? ఒకవేళ కేంద్రం ఇచ్చినా కూడా సీతారామన్ గారు క్లియర్గా చెప్పారు, మేము ఆంధ్రాకు ఏది గ్రాంట్ రూపంలో ఇవ్వలేదు, లోన్ రూపంలోనే ఇచ్చాము. అంటే వీ హ్యావ్ టు రీపే. మనకి తక్షణ సాయం కిందనో ఏదో ఇంకా బెయిల్అవుట్ కిందనో ఏమి ఇవ్వలేదు. ఏది ఇచ్చినా గ్రాంట్ కాదు, లోన్ కిందనే ఇచ్చారు. ఇవన్నీ తెలిసి కూడా మనమంతా వెర్రి వెంగళప్పలము, మనకి చదువు సంధ్య రాదు, దారిన పోయే దానయ్యలు అని అన్నట్టు రాధాకృష్ణ రాతలు రాయడము. జగన్ ఏమో జనాల్లో తిరగడం అనేది కాలం చెల్లిన ట్రిక్ అండ. ఇలా స్టోరీలు వండి వార్చి మసిపూసి మారేడుకాయ చేయడము,
ఎవరిదో క్రెడిట్ తెచ్చి ఇంకెవరికో ఆపాదించడము, ఇవన్నీ మోడర్న్ టెక్నిక్స్ అండి. అసలుకి ఈ పబ్లిసిటీ కానీ లేకపోతే ఇవన్నీ కూడా బాగా మొదలుపెట్టింది ఎవరు చెప్పండి? టీడీపీలోనే కదా. ఎందుకంటే ఆ టీడీపీకి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి విపరీతంగా సపోర్ట్ ఉంది. వాళ్ళు ఏదైనా కూడా డాక్యుమెంటరీలు తీయడం కానీ, ఆ యాడ్స్ చేయడం కానీ, ఆ ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులంతా వచ్చి యాడ్ చేయడం కానీ, ఇదంతా కూడా టీడీపీ హయాంలోనే జరిగేది. వాళ్ళు బాగా వాడుకున్నారు దాన్ని. మరి అద్దెచ్చి జగన్ కంటగడ్డి అది కాలం చెల్లిన ట్రిక్ అంటాడండి రాధాకృష్ణ. రాధాకృష్ణ ఏం మర్చిపోతాడో ఏమో అర్థం కాదు. లేకపోతే మొత్తం పాత మెమరీ అంతా ఎరేజ్ అయిపోయిందో, లేకపోతే సెలెక్టివ్గా గుర్తున్నట్టు మాత్రం పెట్టుకొని ఇప్పుడు అవసరం లేనివన్నీ పక్కన పెట్టేసి మర్చిపోయినట్టు యాక్ట్ చేస్తున్నాడేమో. సో ఇప్పుడు ఇండైరెక్ట్గా జగన్ విజయవాడ పర్యటన లేకపోతే గుంటూరు పర్యటన చంద్రబాబుకు చాలా మేలు చేసిందండి. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు ప్రభుత్వం పైన అసంతృప్తితో ఉన్నారంట. అలాగే చంద్రబాబు నాయుడు గారు చాలా ఉదాసీనంగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ పైన కక్ష సాధింపు రాజకీయాలు చేయకుండా ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఇది చాలామంది పార్టీ సపోర్టర్స్కి నచ్చలేదు. అందుకని వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ పర్యటన వల్ల చాలా మేలు జరిగిందంట. ఎలా ఎలా అంటే టీడీపీని అభిమానించే వాళ్ళంతా సంఘటితమయ్యారంట. సోషల్ మీడియా వాళ్ళు కానీ లేకపోతే ఇతర పార్టీ కార్యకర్తలంతా కూడా యునైట్ అయిపోయి ఇప్పుడు జగన్ వాళ్ళ దాష్టీకాలను ఎండగట్టడానికి ట్రై చేస్తున్నారంట. అది జగన్ చంద్రబాబు గారికి చేసిన చాలా గొప్ప మేలు అంట. మరి అంత మేలు చేస్తే అప్రిషియేట్ చేయాల్సింది పోయి నోటితో ఈ విరేచనాలు ఏంటి అసలు? ఎవడైనా మనకు మంచి చేస్తే అబ్బా ఇది నెచ్చిన పాలు పోసినాడు బాబు అని ఆనందపడతాం, కానీ ఈ బురదలడం ఎందుకు మరి? అంటే ఈయన ఆ వ్యాసం బిగినింగ్లో ఏం రాస్తాడు, మధ్యలోకి వస్తే ఈయనే ఖండించుకుంటాడు, లాస్ట్కి వస్తే ఈయనే పీసులు చేసుకుంటాడు. ఎవరికైతే జాకీలు వేసి పైకి లేపుదాం అనుకుంటాడో ఈయన రాతల వల్ల వాడిని మళ్ళీ పాతలను తొక్కుతాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఏం చేస్తాడంటే ఈయన ఎవరికి జాకీలు వేసి ప్రముఖుడాన్ని ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటాడో ఆయన శుద్ధ వేస్ట్ అని ఈయనే ప్రూవ్ చేస్తాడు. అట్లుంటుంది ఈయన రాతలు. జగన్ గారేమో దింపుడు కళ్యాణ్ ఆశతో ఉన్నారంట. అంటే పవన్ కళ్యాణ్ సిబిఎన్ గారి మైత్రి తొందరలో చెడకపోతుందా, నాకు అడ్వాంటేజ్ రాకపోతుందా అని చెప్పి ఆయన కళ్ళు కాయలు కాచేటట్టు ఎదురు చూస్తున్నాడు అంట. కానీ మోడీ అనే వ్యక్తి ఉండగా అది ఎన్నడూ జరగదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అవసరము ప్రాధాన్యత గుర్తించి మోడీ అనే అతను వీళ్ళిద్దరి మధ్యలో పొరపచ్చాలు రాకుండా ఎప్పటికీ కలిపి ఉంచే విధంగానే మోడీ తీవ్ర నిర్ణయంతో ఉన్నాడని చెప్పి రాశాడు. ఎక్కడ ఏమో మరి అర్థం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫోన్ అటెండ్ చేయడానికే పవన్ కళ్యాణ్ రావట్లేదు. ఫేస్ టు ఫేస్ మాట్లాడి 20 రోజులు పైనందని చెప్పి మన ఎప్పుడో క్యాబినెట్ రివ్యూ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? రియాలిటీ డిఫరెంట్గా ఉంది. ఈయన వన్ టైము డిఫరెంట్ ఉంది, పొసగడం లేదు. మరి ఆ లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈయన మాత్రం పైకి ఏం రాస్తున్నాడంటే ఆల్ ఈజ్ వెల్ యాజ్ లాంగ్ యాజ్ మోడీ ఈజ్ దేర్ అన్నట్టు చెప్పుకున్నాడు. బట్ సిచ్యువేషన్ చూస్తేమో డిఫరెంట్గా ఉంది. ఇంకా మళ్ళీ ఒక ఉచిత సలహా ఇచ్చాడు. ఇట్లా విజయసాయిరెడ్డి లాంటి నమ్మకమైన పార్టీ వ్యక్తులే వెళ్ళిపోతుండే అది నువ్వు సరి చేసుకోకుండా ఎందుకంత తొందరపడిపోయి ప్రభుత్వం పైన అటాక్ చేస్తున్నావు అని చెప్పి ఉచిత సలహా ఇస్తున్నాడు. ఇంతసేపు ఏమో అలయన్స్ ప్రభుత్వాన్ని ఏదో అన్నాడని చెప్పి తెగ ఫీల్ అవుతున్నావు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళ పైన కూడా నీకు మళ్ళీ సింపతి వస్తుందా? నీకు సింపతి వస్తే 4 మంచి మాటలు చెప్పు, ఆయన ఏం చేసుకోవాలో నువ్వే చెప్పు, ఆయన పాటిస్తుంది. మరి అంటే ఈయన ఏం చేస్తున్నాడంటే ఈయన డిఫెన్స్లో నెట్టడానికి ఒక దిక్కుమాలిన లాజిక్లన్నీ చెప్తున్నాడు. మోడీ ఉండగా నీకు జరగదు, విజయసాయిరెడ్డి లాంటి అంతా వెళ్ళిపోతున్నారు, అది చూసుకో అని డిఫెన్స్లో నెట్టడానికి ఒక విధవ ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అవన్నీ తెలియకుండానే జగన్ అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగాడా? సోనియా గాంధీని అందరిని ఎదిరించి వచ్చి సొంత కుంపటి పెట్టుకున్నాడా? లేకపోతే ఇంతమంది శత్రువుల్ని ఫేస్ చేసి రాజకీయం నడుపుతున్నాడా? ఆ మాత్రము బుర్ర లేకుండానే ఆయన సక్సెస్ అవుతున్నాడు అంటావు మరి రాధాకృష్ణ. అంటే మినిమం నువ్వు అవతలోడి స్ట్రెంగ్స్ అనేది రికగ్నైజ్ చేయవు అసలు. అంటే వాడికి ఏ బుర్ర లేదని ఫీల్ అవుతావు నువ్వు. ఆ బుర్ర లేనిది వాళ్ళకి కాదు, నీకెంత బుర్ర లేనికన్నా ముందు నీ వ్యాసం చదివితే అర్థమవుతుంది. ఫస్ట్ పేరాలు ఎక్కడ మొదలు పెట్టావు, ఎట్లా బురద చల్లుతున్నావు, ఆ గోబెల్స్ ప్రచారం ఎట్లా చేస్తున్నావు అనేది పేరాకు తెలుస్తుంటుంది. మళ్ళీ లాస్ట్లో ఒక సర్కాస్టిక్ తొందరపడి ఒక కోయిల ముందే కూస్తుంది. జగన్ కూడా అనవసరంగా తొందరపడి ముందే జనాల్లోకి వచ్చాడు. జగన్ జనాల్లోకి రాలేదు, మీరే రప్పిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చేసే కొన్ని కార్యక్రమాల వల్ల, కొందరిని అరెస్ట్ చేయడం వల్ల
జగనే రావాల్సి వస్తుంది. అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలను మీరు అరెస్ట్ చేస్తే వాళ్ళని పరామర్శించడం కూడా తప్పేనా? ఇప్పుడు రైతులు అల్లాడుతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా తప్పేనా? మరి రైట్ ఏది ఇక్కడ? అన్నీ సక్రమంగా జరిగితే జగన్ ఎందుకు వస్తాడు జనాలకి? జగన్ రావాల్సిన అవసరం ఉందని కూడా జనాలు ఎవరు అనుకోరు. అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, దాన్ని మనము ఆదుకోవాలి, కనీసం కనీసం ఎంత వీలైతే అంత, లేకపోతే వాళ్ళని కనీసం మనోధైర్యం ఇవ్వాలని ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడే వస్తారు జనాలు, కూడా ఆయన రావాలని కోరుకుంటారు. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది మీరు ఇప్పుడు. మరి ఆయన రాక ఏం చేస్తాడు? వచ్చినప్పుడు ఆ రెస్పాన్స్ చూసినారు, తడిపేసుకుంటున్నారు. అంటే అసలు పార్టీ వాళ్ళ కంటే ఈయన ఎక్కువ తడుపుకుంటున్నాడు ఇప్పుడు. నాకు అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు లాస్ట్ వీక్ జగన్ గారు జనాల్లోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నుంచి కూడా ఇంత పెద్ద స్థాయిలో వ్యాసాలు రాయలేదు, వాళ్ళు ఏం పెద్ద రియాక్ట్ అవ్వలేదు. వాళ్ళ తరపున ఈయన వకాలతో పుచ్చుకొని నికాస్ అయిన జర్నలిస్ట్ పంథాలో ఈయన రాసినాడు. స్టిల్ ఈ క్లెయిమ్స్ దట్ ఈజ్ న్యూట్రల్ జర్నలిస్ట్. మనం అది నమ్మాలి. వీళ్ళందరికీ విశ్వాసం అనేది ఉంటే ఈయన జోసెఫ్ గోబెల్స్ ఫోటో వీళ్ళ పూజ గదిలో పెట్టుకొని రోజు దండేసి దండం పెట్టుకోవాలి అంతే. ఎందుకంటే వీళ్ళందరికీ కడుపులోకి ఇంత అన్నం వెళ్తుందంటే దానికి కారణం ఆ జోసెఫ్ గోబెల్స్. ఆడికి ఎంత పూజ చేసినా కూడా వీళ్ళు రుణం తీర్చుకోలేరు. అలాంటి పితామహుడు. ఓకే, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.